హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ హౌస్లో సోనియా ఎలిమినేట్ అయిపోయింది కదా. ఇక నిఖిల్ ఆట బాగుంటుందని ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ సోనియా వెళ్ళిపోతే ఆ ప్లేస్లోకి యష్మి భర్తీ అయ్యిందని హౌస్లో ఉన్న నబిల్ అలాగే ఓం ఆదిత్య వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే నబిల్ ఓం ఆదిత్య వీళ్ళిద్దరూ గార్డెన్ ఏరియాలో కూర్చొని నబిల్ అంటున్నాడు, నిఖిల్ ఆట చాలా బాగా ఆడుతున్నాడు. యష్మి ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యిందో అప్పటి నుంచి తనలో మార్పు వచ్చింది. ఇక ఇదే విషయాన్ని ప్రేరణ కూడా అంది, నాకు నిఖిల్ చాలా క్లోజ్ అవుతున్నాడు. అంతేకాదు నిఖిల్ గురించి నాకు తెలియక నేను చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానంటూ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిఖిల్కే కనెక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా యష్మి కూడా నిఖిల్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక సోనియా ప్లేస్లో యష్మి వచ్చినట్టుగా అనిపించింది నాకు. ఏ నిర్ణయం అన్నా వాళ్ళ ముగ్గురే తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు యష్మి మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఈ యష్మి వల్ల మళ్ళీ నిఖిల్ ఆట ఏమన్నా పక్కకు తప్పుకుంటాదేమో అని నబిల్ ఓం ఆదిత్యతో డిస్కషన్ చేస్తుంటే, ఓం ఆదిత్య నిఖిల్ టీంలో ఉన్నాడు కాబట్టి నిఖిల్ గురించి ఏంటో తెలుసుకున్నాడు కాబట్టి నబిల్కి ఏం చెప్తున్నాడు అంటే, అరే నిఖిల్కి ప్రతి ఆటకి కూడా ఒక అంచనా ఉంటుంది, దాని ప్రకారమే తను ఫాలో అవుతూ ఉంటాడు. మనం అందరం అనుకుంటాం తను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడని, కానీ అంత త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు. ఏది ఎక్కడికి ఎలా కట్ చేయాలో తనకు బాగా తెలుసు. అయినా యష్మి నిర్ణయం చెప్పినా సరే ఎప్పుడు నిఖిల్ తీసుకోడు. సోనియా వేరు, యష్మి వేరు. యష్మి ఏంటంటే తన ఆట ఆడాలి, తనకేమైనా బెనిఫిట్ రావాలని స్వార్థంతో ఆలోచిస్తుంది. ఇక నిఖిల్ అంటావా, నిఖిల్ ఆల్రెడీ సోనియా విషయంలో ఫేస్ చేశాడు కాబట్టి మళ్ళీ యష్మికి అంత అవకాశం ఏమి ఇవ్వడు. అంత దారి కూడా తప్పదు నిఖిల్ ఆట అంటూ చెప్పుకొచ్చాడు ఓం ఆదిత్య. అలాగే బయట కూడా ఇదే క్వశ్చన్ కంటిన్యూ అవుతుంది. సోనియా వెళ్ళిపోయింది, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో యష్మి వచ్చింది. దీనివల్ల నిఖిల్ ఆటకి ఏమన్నా భంగం కలుగుద్దేమో అని. మరి మొత్తానికి విన్నారు కదా, మీకేమనిపించింది యష్మి అండ్ నిఖిల్ విషయంలో అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.